హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ పృథ్వీ. మీరు చూస్తున్నారు ద పోలిసెట్టి 03. ఈ వీడియో అయితే క్రెటా బేస్ టు మిడ్ వేరియంట్ వీడియో అనమాట, మోడిఫికేషన్ది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ వేరియంట్ ఇది. సో దీన్ని ఎస్ఎక్స్కి చేంజ్ చేయడానికి నాకు అరౌండ్ 2.5 lakhs యాక్సెసరీస్కి అయ్యింది. నేను తీసుకున్నప్పుడు ఇది ఆన్ రోడ్ అరౌండ్ నాకు 15,25,000 చేంజ్ అయితే అయ్యింది. సో దీనికి కీ అయితే ఇది లాక్, అన్లాక్, డిక్కీ ఓపెన్. అండ్ మనం కార్ స్టార్ట్ చేయడానికి అయితే కీ అయితే యూస్ చేయాలి. దీనికి పుష్ స్టార్ట్ బటన్ అయితే లేదు. సో దీనికి ఏమేమి మోడ్ చేశానో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫ్రంట్ నుంచి రేర్ సెక్షన్ వరకు ఏమేమి మోడిఫికేషన్స్ అయ్యాయో చూపిస్తాను. దీనికైతే ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ అయితే వచ్చింది. ముందు బ్లాక్ గ్రిల్, ఐ థింక్ బ్లాక్ గ్రిల్ అయితే ఉండేది దీనికి. నెక్స్ట్ ఈ 16 inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వచ్చాయి. ముందు మనకి డ్రమ్ వీల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఓఆర్విఎమ్స్ అయితే స్టాండర్డ్ ఉండేవి, మనం ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే ఇన్స్టాల్ చేయించాం. అండ్ ఈ క్రోమ్ గ్రిల్ కూడా ఇది వైట్ అయితే ఉండేది. సో క్రోమ్ గ్రిల్స్ అయితే ఇన్స్టాలేషన్ చేయించాం. సో రేర్ సెక్షన్కి వస్తే దీనికి షార్క్ ఫిన్ యాంటీనా కూడా యాక్సెసరీస్లోదే. అండ్ ఈ రూఫ్ రైల్స్ కూడా. బూట్ స్పేస్ చూస్తే అరౌండ్ 433 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇదైతే కార్ కవర్. ఈ కిందన ఈ క్రోమ్ ఎడిషన్ టైప్లో ఉంది కదా, ఇది కూడా మనం బ్లాక్ అయితే ఉండేది, దానికి పెయింట్ చేయించాం అనమాట. అండ్ ఇదైతే మన ఇన్స్టా ఐడి. సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ ఎక్స్టీరియర్ పరంగా అయితే ఇంకా చేంజెస్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ పరంగా అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్. ఇప్పుడు బ్యాక్ సిట్టింగ్ చూసుకుంటే అరౌండ్ ఒక 3 people అయితే కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. నీ స్పేస్ అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇద్దరికైతే ఇట్స్ గుడ్. ముగ్గురు అయితే పర్లా అడ్జస్ట్ అవ్వచ్చు. ఈ సీట్ కవర్స్ కూడా మనకి యాక్సెసరీస్లోవే. ఇదైతే డోర్ లాక్, అన్లాక్ది. అండ్ ఈ ఏసీ వెంట్స్ అయితే మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, టైం పడుతుంది చిల్ అవ్వడానికి అయితే. బ్యాక్ సైడ్ కొంచెం అన్కంఫర్టబుల్గా అయినా ఉంటుంది ఏసీ వైజ్గా చూస్తే. ఫ్రంట్ డ్రైవింగ్ సీట్కి వస్తే ఈ లాక్, అన్లాక్, ఆల్ కంట్రోల్, విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకసారి ఇంజన్ ఆన్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ డిస్ప్లే అయితే మనకి 10 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, 1.5 డీజిల్ ఇంజన్ ఇది. అండ్ దీని ఫాలో అయితే చూస్తే ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, హ్యాండిల్ లాక్ టు కప్ హోల్డర్స్, కొంచెం ఆర్మ్రెస్ట్ కిందన స్పేస్ కూడా ఉంది. 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది మనకి. అండ్ ఇంకా దీనికి బేస్ టు మిడ్కి కన్వర్షన్ అవ్వలేనివి ఏంటంటే పుష్ స్టార్ట్ బటన్ ఒకటి లేదు, సన్ రూఫ్ లేదు, అండ్ ఫ్రంట్ టాప్ అండ్ హెడ్ లైట్స్ అయితే లేవు, బేస్వే ఉన్నాయి దీనికి. రేర్ వైపర్ సెక్షన్ అయితే లేదు. అండ్ పరంగా చూసుకుంటే దీనికి 6 air bags అయితే ఉన్నాయి అండ్ 4 disc brakesే. సో ఇదనమాట ఈ వీడియో. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.